నేను గెలిస్తే కింద ట్రాఫిక్ జాములు ఉండవు, పైన హెలికాప్టర్ జాములే ఉంటాయి, తెలుసు కదా. బడ్జెట్ కాబట్టి అంటే మీరు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్కిట్ జబర్దస్త్ నిలబెట్టిన స్కిట్ కూడా బడ్జెట్ కాబట్టి అంటారు. అందులో నాది యాంకర్ గెటప్. సో అక్కడ నేర్చుకున్న తర్వాత నాకు యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలిసిన తర్వాత అక్కడ కూడా నేను చాలా ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు చాలా మంది గుర్తించారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు, సూపర్ అని. కానీ నాకు ఆర్జీ సార్తో వర్క్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అది ఏంటి అంటే సార్ ఏదైనా ఒక మంచి చెప్పావనుకో అది రిసీవ్ చేసుకుంటాడు. నేను చెప్పిందే వేదం అన్న పాయింట్లో ఉండడు. అంటే ఏందని అదే నేనే అలా పాడేసరికి సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్. మరోసారి నాకు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో అవకాశం ఇచ్చారు. నేను ప్రతిసారి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు మీది ఏ స్కూల్ అంటే మాది హై స్కూల్ ఉంటుంది చూసావా, అట్లా నా స్కూల్ ఏంటంటే మారుతి సార్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. వెల్కమ్ టు ధాత్రి. ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ ఫేమ్ మూవీ ఆర్టిస్ట్ రాము ఉన్నారు. సో రాము గారు, వెల్కమ్ టు ధాత్రి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. సో రాము గారు ఎలా ఉన్నారు? యా వెరీ ఫైన్ అండి, చాలా చాలా బాగున్నారా? ఓకే. సో రాము గారు, అసలు మీరు మూవీ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? మీకు ఎలాగ చిన్నప్పుడు పెట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా సడన్ గా ఏదైనా చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి అబ్బా మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనిపించిందా మీకు? అలానే కదా, ఆర్టిస్ట్ కావాలనే ఉద్దేశంతోనే వచ్చాను. ఆర్టిస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో. అది కూడా అలా ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే నేను ప్రొఫెషనల్ గా మిమిక్రీ ఆర్టిస్ట్ని. ఓ నైస్. కాబట్టి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కొంచెం మనకు ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో సినిమాలకు రావాలనుకున్నాను. ఓకే. సో వచ్చేసాను. సో ఫస్ట్ అయితే మిమిక్రీ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎస్. సో ఫస్ట్ మీ లైఫ్ లోని ఫస్ట్ టైం ఎవరిని మిమిక్రీ చేశారు మీరు? ఎవరిని అంటే మన చుట్టుపక్కల ఇప్పుడు నేను చాలా ఉద్యోగం చేశాను. సో అక్కడ చుట్టుపక్కల మాట్లాడే వ్యక్తుల్ని అనుకరించడం, వాళ్ళు చూసారే సేమ్ నాలాగనే మాట్లాడుతున్నాం అనటం, దానివల్ల మనకు చాలా ప్లస్ అయింది అనమాట. అట్లా ఇప్పుడు నాలా మిమిక్రీ చేయగలరు? నీలాగా తప్పకుండా చేస్తాను, కాకపోతే కొంచెం జర్నీ కంటిన్యూ అవుతున్న కొద్దీ వచ్చేస్తాను. అయితే వీడియో ఎండ్ దాకా చూడండి, నా మిమిక్రీ కూడా చేస్తారు, సరేనా? ఓకేనా? సో ఎలాగా మూవీ ఇండస్ట్రీకి ఎందుకు రావాలి, ఏం చేయాలి అని, ఏం సాధిద్దామని వచ్చారు? ఏం సాధిద్దాము, ఎలా చేయాలనేది కాదండి. ఎవరైనా సరే ఇప్పుడు 10 మందిలో మనకంటే ఒక గుర్తింపు రావాలని కోరుకుంటాం. సినిమా ఇండస్ట్రీ కోరుకుంటున్నాం అంటే 10 మందిలో సంథింగ్ అందరిని ఎంటర్టైన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి పేరు రావాలని కోరుకుంటాం. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కనీసం బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకున్న బ్యాక్గ్రౌండ్ వల్ల నేను యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ ని కాబట్టి నాకు మిమిక్రీ ఉంది. సరే ఈ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాన నమ్మకంతో వచ్చాను. దాంట్లో భాగంగా ట్రై చేయడం జరిగింది. కొన్ని చోట ప్రూవ్ చేసుకున్న తర్వాత కొంతమంది చూసి పిలవడం జరిగింది, అంతే తప్పితే స్పెషల్ గా ఇదని ఏం లేదు. మొత్తం యువర్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే. అవునండి, 100% ఇండస్ట్రీలో మీ టాలెంట్ మీ బ్యాక్గ్రౌండ్. అవునండి, నాకు అది ఇష్టం కూడా ఉండదు. మరీ ఎక్స్ట్రాగా ఒకరి దగ్గర పోయి పూసి సార్ అది అనడం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే మన మనుషులు ఎంత ఇది చేసినా 4 రోజులు అయితే వెళ్ళిపోయే వాళ్ళం ఏంటి. కాస్త మనకు నచ్చినట్టు మనం బతకగలగాలి, అది నీట్గా ఉండాలి, ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి, మనకు నచ్చిన వేలో మనం వెళ్తూ ఉండాలి తప్పితే ఏదో ఈ రోజు నడుస్తుంది కదా అన్న ఉద్దేశంతో అది నాకు ఇష్టం ఉండదు అసలు. మనకున్న దాంట్లో ఉన్నతంగా బతికితే చాలండి. అబ్బా ఎంత మంచి మాటలు చెప్తున్నారు మీరు, అసలు సిరిగి సింపేస్తున్నారు. సో రాము గారు అనుకున్నారు, వద్దాం అనుకున్నారు, వచ్చారు, మీరు అనుకున్నది సాధించారు. వచ్చిన తర్వాత ఆ మూవీస్ లోకి ఎంట్రీ ఎలా కొట్టారు మీరు? అదే ఎంట్రీ అంటే నేను బిఫోర్ మన రామోజీ ఫిల్మ్స్ లో జాబ్ చేశాను. ఓకే, రామోజీ ఫిల్మ్ సిటీలో చేశాను. 8 years చేశాను. ఓ నైస్. అక్కడ నేను చాలా నేర్చుకున్నాను. రామోజీ ఫిల్మ్ చాలా అసలు క్రమశిక్షణ అంటే మొత్తం పంచువాలిటీ కావచ్చు అన్ని బాగా నేర్చుకున్నాను. సో అక్కడ నేర్చుకున్న తర్వాత నాకు యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలిసిన తర్వాత అక్కడ కూడా నేను చాలా ప్రోగ్రామ్ చేశాను. అప్పుడు చాలా మంది గుర్తించారు, చాలా మంది అప్రిషియేట్ చేశారు, సూపర్ అని అన్నారు. సో నా దగ్గర ఏదో ఉంది, నేను గ్యారెంటీ అక్కడికి వెళ్ళాలి అన్న మైండ్ లో ఉన్నాను. నాకు రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఉంటాయి కదా కొన్ని, అవి తీరిన తర్వాత వెళ్తా అని చెప్పాను. చెప్పినట్టుగానే తర్వాత రిజైన్ చేసి బయటకు వచ్చాను. నేను అక్కడ విత్ అంటే రామోజీరావు గారి కోడలు విజయశ్రీ మేడం గారు మాకు ఎండి గారు చాలా అసలు సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. ఫిలిం సిటీ నాకు మాతృ సంస్థ. ఎస్. సో అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా అప్రిషియేట్ చేసి ఎస్ అంటే నేను ఒక గోల్ కోసం ట్రై చేస్తున్నాను మేడం అని చెప్పాను.
విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పారు. సో సో వాళ్ళ వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ తో ఈక్వల్ గా మీకు అండర్స్టాండింగ్ చేసుకున్నారు, ఫిల్మ్ సిట్ లో ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి బయటకి వచ్చాను అనమాట. సో బయటకు వచ్చి మిమిక్రీ షోస్ చేయడం, ఓకే. మిమిక్రీ షోస్ చేస్తున్నప్పుడు కొంచెం మిమిక్రీ కనెక్టివిటీ ఉన్న వాళ్ళు సినిమాల్లోకి వెళ్తారు అన్న విషయం తెలియటం వల్ల సో మనం అదెందుకు పెట్టుకోకూడదు అన్న ఆలోచనతో మూవీస్ పరంగా ట్రై చేయడం జరిగింది. సో బేసిక్ గా మనం ఏదైనా అచీవ్ చేయాలి, స్పెషల్లీ మన ఇండస్ట్రీలో అయితే మాత్రం టాలెంట్ ఎంత ఉందో లక్ కూడా అంత ఉండాలి అని అంటారు కదా. సో మీకు ఆ లక్ ఎలా ఫేవర్ చేసింది? లక్ ఫేవర్ అంటే ఇప్పుడు నేను మిమిక్రీ చేస్తున్నప్పుడు జబర్దస్త్ షో స్టార్ట్ అవుతుందని చెప్పాను. అప్పుడు షో స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేను కూడా వెళ్ళాను అక్కడికి. వెళ్ళినప్పుడు ఫస్ట్ వేరే ఒక టీంలో అనుకున్నారు, ఆ టీంలో నేను చేయలేదు. ఆ తర్వాత చమక్ చంద్ర నా చూసి రాము ఎవరి టీంలో చేస్తున్నా అంటే వేరే నా టీంలో చేయాలన్నా అన్న. లేదు నువ్వు నా టీంలో చేయన్నాడు. షూర్ అన్నయ్య తప్పకుండా. నా ఫస్ట్ స్కిట్టే మాది బతుకు జట్కా బండి. బతుకు జట్కా బండి అంటే మీరు అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్కిట్ జబర్దస్త్ నిలబెట్టిన స్కిట్ కూడా బతుకు జట్కా బండి అంటారు. అందులో నాది యాంకర్ గెటప్. సో అది బాగా పేరు వచ్చింది. అలా కంటిన్యూగా కొన్ని ఎపిసోడ్స్ బాగానే ఒక 100-120 ఎపిసోడ్ దాకా చేశాను. ఆ తర్వాత నాకేమనిపించింది అంటే ఒకటండి, ఎగ్జామ్ అయినా సరే వే ఆఫ్ గోయింగ్ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి ఎంచుకుంటారు. అందరం ఆర్టిస్టులమే కానీ వెళ్ళే విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏంటి అందరూ ఎమ్మెల్యేలే కానీ సర్వీస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అందరు స్టూడెంట్సే కానీ రాసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒకళ్ళు ½ an hourలో రాస్తారు, ఒకరు 1-2 గంటలు రాస్తారు ఎగ్జామ్. సో అలా నేనేమనుకున్నా అంటే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి సినిమాలకు వెళ్ళాలంటే మళ్ళీ ట్రై చేయకుండా మనం ప్రయత్నించకుండా డిసప్పాయింట్ కావటం ఎందుకు అన్న ఉద్దేశంతో జబర్దస్త్ నుంచి నేను సినిమాలు ట్రై చేస్తాను రావటం జరిగింది. ప్రతి వే మీరు ఎంచుకున్నారు, నేను ఎంచుకొని చెప్పి మరి వచ్చిందే తప్పితే ఏది ఎక్కడ పొరపాటుగా అది లేదండి. ఏదైనా చెప్పే చేసా, 100% చెప్పే న్యాయంగా చేసా. అంటే మన కాన్ఫిడెంట్ మనం కోల్పోద్దని చెప్తున్నా. మనం నువ్వేం చేయాలనుకున్నావు అది స్పష్టంగా నిజాయితీగా చేస్తే నీకు వచ్చినా రాకపోయినా నువ్వు డిసప్పాయింట్ కావు. అది నిజం. అది మనకు అందుతుందో లేదో తర్వాత విషయం, కానీ మనం చేసే ప్రాసెస్ నే మనం నమ్ముదాం అంతే. సో రాము గారు, రామ్ గోపాల్ వర్మ మూవీలో మీరు యాక్ట్ చేశారు కదా, అతనికి బేసిక్ గా అతనితో ఇంటరాక్షన్ అంటేనే ఇండస్ట్రీలో అందరు కొద్దిగా జడుస్తారు, చాలా కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి. అతను చాలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి గట్ట చాలా మూవీస్ తీశారు, లైక్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మన నాగార్జున గారు. అలాంటి అతనితో లైక్ అంత పెద్ద డైరెక్టర్ తో మీకు ఇది ఒక ఛాన్స్ రావడం ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా గర్వంగా ఉందండి. అంటే మామూలుగా నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అనేది ఆర్జీవి గారి సినిమాలో ఆర్జీవి గారి ముందు మీరు ప్రూవ్ చేసుకున్నాడు, చాలా గ్రేట్ అని చాలా మంది చెప్పారు. కానీ నాకు ఆర్జీవి సార్తో వర్క్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అది ఏంటి అంటే సార్ ఏదైనా ఒక మంచి చెప్పావనుకో అది రిసీవ్ చేసుకుంటాడు. నేను చెప్పిందే వేదం అన్న పాయింట్ లో ఉండడు. అది దగ్గర నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అది చాలా మందికి తెలియదు. నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇంకేంటి దీనికి ఇంకా ఎలా అని అడుగుతున్నప్పుడు నాకు తెలిసిన ఏమన్నా చెప్తే కూడా ఎస్ ఇది బాగుంది కదా ఇది చేసేద్దాం అన్నట్టుగా అనేవారు తప్పితే అది వద్దు ఇదే పెట్టాలని ఎప్పుడు అనేవారు. అంటే మనం ఇచ్చే ఆలోచన బెస్ట్ ఉంటేనే రిసీవ్ చేసుకుంటాడు, వరస్ట్ ఉంటే ఫస్టే కట్ చేస్తాడు. వద్దు 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 నువ్వు చెప్పకలే అన్నట్టుగానే కట్ చేస్తాడు. అంత ఇదిగా ఉంటది, చాలా అంత ఫాస్ట్ గా ఆలోచిస్తారనమాట. సో నాకు ఆ సార్ దగ్గర వర్క్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మనం ద బెస్ట్ ఆలోచన ఇస్తే మాత్రం తప్పకుండా రిసీవ్ చేసుకుంటాడు, ఫ్రీడమ్ కూడా ఇస్తాడు అని అర్థమైంది అనమాట. సో నాకు ఆ క్యారెక్టర్ చేయటం, సార్తో పరిచయం ఏర్పడటం, సార్ చూసి కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే మనం పెద్ద చిన్న భావాలతో ఉండకూడదు. ద బెస్ట్ ఉంది అనుకుంటే ఇది కరెక్ట్ ఉంది అని దాన్ని మనం చెప్పాలి అన్నట్టుగా సార్ని చూసి నేర్చుకున్నాం. సో మీరు ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీ మైండ్ లో థాట్స్ ఎలా రన్నాయి? అమ్మో గోపాల్ వర్మ గారితో ఏమైనా కాంట్రవర్సీస్ చాలా చాలా వాస్తవానికి అయితే చాలా టెన్షన్ అండి. ఎందుకంటే పెద్దవారి దగ్గర మనం ఏం మాట్లాడతామో సార్ మెంటాలిటీస్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ సార్ దగ్గరికి వెళ్ళి ఇది ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తావు, ఇదివరకు ఎప్పుడైనా చేసావు అని అడిగినప్పుడు సార్ చేయలేదు సార్ అన్నప్పుడు ఆ సార్ అడగటం ఏది ఒకసారి చెయ్యి అంటే నేను చెప్పగానే ఎక్సలెంట్ సూపర్ బాగా చేసాం అనేసరికి అవి ఇంకా ఏమంటే కాన్ఫిడెంట్ తో పాటు ఒక భయం కూడా ఉంటుందండి. అదేంటంటే నెక్స్ట్ ఈ క్యారెక్టర్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఒకవేళ మళ్ళీ ఏదో ఈ క్షణం నేను ఇంప్రెస్ చేయగలిగా ఆ క్యారెక్టర్ ఫుల్ గా నేను ఇంప్రెస్ చేయాలి కదా అని ఆ టెన్షన్ నాతో జర్నీ చేసేది. ప్రతి ఒక్క యాక్టర్ కి అది ఉంటది బేసిక్ గా. కాబట్టి నేను అనుకుంటున్నా ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు దానికి న్యాయం చేశానని అనుకుంటున్నా. ఎలానంటే చాలా మంది అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు, ఎట్ ఏ టైం చాలా కాల్స్ వచ్చాయి. కాకపోతే ఎక్కడ నన్ను
ఎవరు అరే ఏంటి ఇలా అని ఎవరు అనలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఆ వర్షన్ కాదు అవును అది. సో ఒక కొత్తగా ఎక్స్పీరియన్స్ అంతా కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎస్ తప్పకుండా ఆర్జీ గారి సినిమాతో మంచి పేరు వచ్చింది అది. కాంపతేసి రాము పేరు కలిపి మీకు రాము గారు ఇచ్చారా ఏంటి? ఆహా రామరామ్ పేరు కలిపి కాదు, అంతా ఆ రాముడి దయ వల్ల. ఇద్దరు రాములు కాదు, పైన రాముడి దయ వల్ల అంటే ఆ దేవుని దయ వల్ల అలా కలిసి ఉండొచ్చు అనుకుంటున్నా. అట్లా వచ్చారనమాట అయితే. అయితే రాముడు ఇద్దరు రాముడు కలిపినారు. ఇప్పుడు మీరు శ్రీకాకుళం అసలు మాట్లాడుతున్నారా? మేము అన్ని అసలు మాట్లాడతాం, మాకు ఒకటే యాసెస్ అండి. ఓకే అయితే రాము గారు ఏదో రాముడు వల్ల ఈ రాముడు మాకు ఎదురయ్యారు, మీరు మాకు పరిచయం అయ్యారు, ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు, చాలా జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటారు. రామ్ గోపాల్ వర్మ గారితో చేసిన మూవీ మీకు చాలా కీ పాయింట్ అయింది. అసలు పాలిటిక్స్ లో కేఏ పాల్ గారు ఈ మూవీలో మీకు తగ్గట్టు క్యారెక్టర్ కూడా అట్లనే ఫుల్ జబర్దస్త్ గా చేశారు. సో ఆ అవకాశం మీకు ఎలా వచ్చింది? ఆడిషన్స్ ఏమైనా జరిగాయా? ఎన్ని రౌండ్స్ జరిగాయి? ఆ ఆడిషన్స్ ఎలా ఫేస్ చేశారు మీరు? అసలు ఆడిషన్స్ జరిగాయండి. యాక్చువల్లీ మన ఆర్జీ గారి సినిమాలో కేఏ పాల్ క్యారెక్టర్ కోసం చాలా మందిని వెతుకుతున్నారు, చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తున్నారని కూడా విన్నాను. ఇస్తున్నాను విన్నాను. సో అలానే నాకు కూడా వచ్చింది అనమాట. సో నేను ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకసారి చేయండి కేఏ పాల్ గా అని అన్నారు. అంటే వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, నేను కేఏ పాలన అనుకోని మీరు ఏదైనా క్వశ్చన్స్ వేయండి అని చెప్పా. డైరెక్ట్ వాయిస్ చెప్పలే, నేను కేఏ పాలన అనుకోని మీరు ఏదైనా క్వశ్చన్ అడిగా నేను సమాధానం చెప్తాను. ఏంటి ఇలా చెప్పేస్తున్నాడని వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేసారు. వెంటనే ఫాస్ట్ గా సమాధానం చెప్పడం జరిగింది అనమాట. అరే చాలా ఫాస్ట్ గా చెప్తున్నాడు, చాలా స్పాంటేనిటీ గా బాగా మాట్లాడుతున్నాడు అని వాళ్ళు సూపర్ అండి బాగుంది నేను చెప్తానని చెప్పారనమాట. ఓకే సార్ అని వెళ్ళాను. వెళ్ళిపోయిన తర్వాత నైట్ మళ్ళీ 10:30, 11 o'clock కాల్ చేశారు. చేసి రేపు పొద్దున్న సార్ అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పారు. అదేంటి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా అంటే లేదు సార్ మీతో మాట్లాడుతా అన్నారు అని చెప్పారు. ఓకే అన్న వస్తా అని చెప్పాను. మార్నింగ్ అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళగానే అక్కడ శిరశ్రీ రైటర్ గారు ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు. సార్ లోపల ఆఫీస్ లో ఉన్నారు, రండి అనేసరికి సార్ నమస్తే సార్ అంటే అన్నాడు. అనేసరికి అన్న సార్ ఏం వినలేదన్నా. నా టెన్షన్ ఏం సార్ వినలేదు కదా వాయిస్, సార్ వినలేదు అనేసరికి ఫస్ట్ అనేసరికి నేను అన్నా సార్ ఏం వినలేదన్న వాయిస్ ఏదన్నా మాట్లాడన్నా అంటే వెంటనే శిరశ్రీ అన్న కొంచెం స్పాంటేనిటీగా ఏం పాల్ గారు ఇలా వచ్చారని అడిగారు. క్వశ్చన్ అంటే ఏం రాకూడదా? ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వచ్చినా ఏ ఒక్కరు అడగలేదు, నా దేశంలోకి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలా చెప్పండి, వాట్ ఇస్ దిస్ అన్న. వెంటనే సార్ ఇలా యా పర్ఫెక్ట్ ఎక్సలెంట్ అన్నాడు. అప్పుడు థ్యాంక్ యూ అనుకున్నా, ఎందుకంటే నాకు ఒక టెన్షన్, సారు నా వాయిస్ ని సార్ పాయింట్ ఆఫ్ లో సార్ అన్నట్టుగా అంటే సార్ ఏ విధంగా ఆలోచిస్తుండో అలా నేను కనెక్ట్ అయినా లేదా నాకు కూడా తెలియదు అన్న టెన్షన్ ఉండే. వెంటనే సూపర్ అన్నాడు. టెన్షన్స్ పోయిన తర్వాత సార్ ఎందుకు పిలిపించారని అంటే ఈ వాయిస్ గురించి దాని గురించి కాకుండా మామూలుగా పిలవగానే అదే ఇప్పుడు నేను పిలిచాను నీకు ఒక సాంగ్ పెడుతున్నా అని చెప్పారు. అయ్యో నాకు సాంగ్ ఏంటి సార్ అని నాకు ఎండే చోండలు పెట్టేస్తున్నాయి, సాంగ్ ఏంటి అని. అదే ఆ సాంగ్ ఆయన ఎలా పాడతారో తెలియదు, ఆ సాంగ్ నువ్వెలా పాడతావో నాకు తెలియదు, ఏదో ఒకసారి సాంగ్ చూడు అని చెప్పి సాంగ్ ఇచ్చారు. సాంగ్ ఇచ్చినప్పుడు నాకు సార్ చూశాను సార్ ఓకే సార్ కొంచెం ఇంకేమన్నా ఇది అది అంటే అన్నట్టుగా ఏదో చెప్పాను. ఏంటి ఇంకేమన్నా ఉందా అంటే అదే సార్ కొంచెం హీటెక్ ఇచ్చినట్టుగా చెప్పారు కదా సార్, ఫాస్ట్ గా ఒక్కరిని నమ్మించినట్టు కాకుండా లక్షలాది మందిని నమ్మించినట్టుగా చెప్పారు సార్ ఆయన. అక్కడ ఒకటి క్యాజువల్ గా ఒకటి ఉంటది వర్డ్, నేనే కేఏ పాల్ అని ఉంటది, క్యాజువల్ గా ఉంది సార్ ఇది కొంచెం ఫాస్ట్ గా ఉంటే ఇంకా బాగుంటది అని అన్న. అంటే ఏందన్నాడు, అదే నేనే అని అట్లా ఫాస్ట్ గా చెప్తే ఇది బాగుంది కదా అన్నాడు సార్. అన్నప్పుడు నాకు ఇది బాగుంది, ఇప్పుడు ఇది అది యాడ్ చేసి నువ్వు పాడు అన్నాడు. పాడినప్పుడు చెప్పాను అనమాట, నేనే కెయ్యప్పా నేనేరా బాబు అన్నట్టుగా అలా పాడేసరికి సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ అని చెప్పాడు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది, అమ్మయ్య అంటే మనం తప్పుగా చెప్పలేదు మంచిగానే చెప్పాము, సార్ కూడా రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సారు ఈ క్యారెక్టర్లో నువ్వు కనిపించాలి, ఎందుకంటే నీకు నేను క్యారెక్టర్ ఇస్తున్నా కదా నువ్వు కనిపించాలి నాకు అని చెప్తే ఆ సాంగ్ లో డెవలప్మెంట్ అప్పుడు కొన్ని నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. అసలు ఆ సార్ ఇచ్చిన ఫ్రీడమ్ నాకు అప్పుడు అర్థమైంది, అబ్బో సార్ సూపర్ అని. ఎందుకంటే మనం అప్కమింగ్ పర్సన్స్ ఎవరైనా సరే గ్రేట్ డైరెక్టర్స్ మాక్సిమం
ఒక్కోసారి రిసీవ్ చేసుకుంటారు, ఒక్కోసారి రిసీవ్ చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయి ఉంటుంది కాబట్టి. కానీ సార్ నాకు సపోర్ట్ చేశారు బాగా. ఎస్, దీనికి ఇది కనెక్ట్ అవ్వదు అంటే దానికి ఒక కారణం కూడా అనుకుంటాను నేను. అది ఏంటంటే అది మిమిక్రీకి సంబంధించింది కదా, ఆ వాయిస్ కావచ్చు, వారి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, కొంచెం మన సైడ్ నుంచి ప్లస్ ఉంటాయి కదా, తను చెప్పింది కూడా కనెక్ట్ అవుతుందని అలా పెట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో మీ మాటలు పెట్టి నాకు ఏం అర్థమైందంటే మీరు మిమిక్రీ లైన్ కి వెళ్ళారు, కామెడీ లైన్, జబర్దస్త్ కి వెళ్ళారు, ఇవన్నీ కలిపి రూట్స్ గా ఫామ్ అయి ఆ పాయింట్ కి వచ్చేసరికి ఒక పెద్ద చెట్టు లాగా మీకు చాలా సపోర్ట్ గా నించుందని నాకు ఫీల్ అవుతుంది. 100% అండి, 100%. అలా చేయడం వల్లే ఆ రోజు అక్కడ నేను పాస్ కాగలిగాను. ఇక్కడ స్టార్ట్ అయ్యారు, కానీ ఈ స్టార్ట్ అయిన నుంచి అక్కడ కూడా అంత బెనిఫిషియల్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో రాము గారు, రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ అని మెచ్చుకున్న, అప్రిషియేట్ చేసిన డైలాగ్ మీకేంటి? అంటే డైలాగ్ ఉంది, డైలాగ్ తో పాటు కొన్ని అంటే ఆ క్యారెక్టర్ లో యాక్చువల్లీ మామూలుగా క్యారెక్టర్ ఏంటంటే ఒక పర్సన్ కు ఒక డైలాగ్ ఏదైనా రాస్తున్నా అతని బాడీ లాంగ్వేజ్ తో పాటు అతని అచీవ్మెంట్ దృష్టిలో పెట్టుకొని రాయాలి. సో నేను అందులో రాసింది అప్పుడు, నేను గెలిస్తే కింద ట్రాఫిక్ జాములు ఉండవు, పైన హెలికాప్టర్ జాములే ఉంటాయి తెలుసు కదా అని అంటే అసలు షాక్, కదా ఇదేంది ఇలా అని. ఆ తర్వాత సారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇన్నోసెంట్ అంటే మామూలుగా క్యారెక్టర్ మనం మిమిక్రీ చేస్తున్నప్పుడు వాయిస్ డైలాగ్ చెప్తుంటాం, కానీ నేను చేస్తున్న కేఏ పాల్ సార్ది క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వారు ఎలా ఏడుస్తారు అనేది ఆ ఏడుపుకు సంబంధించిన దాన్ని కూడా ఇమిటేట్ చేసి చెప్పాను. నేను అప్పటి వరకు నిజంగా చెప్తున్నా, అసలు నాకు సార్ వాయిస్ తెలియదు, సినిమా స్టార్ట్ కాకముందుకు ఏ స్టేజ్లలో ఎప్పుడు నేను చేయలేదు, నాకు అసలు తెలియదు. ఆ క్యారెక్టర్ పదే పదే అడగటం వల్ల ఏంటి సార్ స్పెషలైజేషన్ అని కేఏ పాల్ సార్ని గమనించిన తర్వాత వారిని చూసి ఓ చాలా యూనివర్సల్గా ఉండు సార్, చాలా గొప్పగా మాట్లాడుతుండ్రు అని ఆ క్యారెక్టర్ మైండ్ లో పెట్టుకొని చెప్పండి. అక్కడ నుంచి మీరు ఇంకా అడాప్ట్ చేసుకొని చేయడం వల్ల బాగా ఇంప్రెస్ అయ్యారు. సో రాము గారు, ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా బాగా సెన్సేషన్ గా ట్రెండ్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ సెంటిమెంట్స్ ద్వారా వస్తే మీకు కూడా ఏదో ఒక చిన్న సెంటిమెంట్ ఉన్నట్టు నేను గమనించాను మీ కెరియర్ లో. ఏంటంటే ఇప్పుడు మన పూరి జగన్నాథ్ గారికి ఆలీ గారు ఎలాగో, ఒక మారుతికి ఒక రాము గారు అలా అని మేము అనుకుంటున్నాం. దీనిపైన మీరేమంటారు? అయ్యో, దీనిపైన నేను 100% అంటానండి. 100% ఒప్పుకుంటారు? 100% ఒప్పుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి నేను అతి ఎక్కువ ఏ డైరెక్టర్స్ తో నువ్వు వర్క్ చేసావంటే మాత్రం మారుతి సార్ పేరే చెప్తాను. ప్రతి ఒక్క మూవీలో మీరు ఉంటాను. మారుతి సారు అంటే ఆ సార్ దగ్గర పనిచేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పిన సందర్భం ఏంటంటే, అరే నిజంగా మీ ఎప్పుడైనా సరే సార్ నిన్ను గుర్తు చేస్తారా అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అంటే నేను నాకు అనుకుంటా, అంటే ఒకసారి నన్ను నమ్మి నాకు అవకాశం ఇస్తున్న డైరెక్టర్స్ లో ముందు మారుతి సార్ ఉంటారు. ఎందుకంటే మారుతి సార్ నాకు ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో అవకాశం ఇచ్చారు. నేను ప్రతిసారి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నాకు మీది ఏ స్కూల్ అంటే మాది హై స్కూల్ అంటారు చూసావా, అట్లా నా స్కూల్ ఏంటంటే మారుతి సార్ స్కూల్ అని చెప్పుకోవచ్చు 100%. ఎస్ అండి, ఎందుకంటే నాకు బలెబలే మగాడు, మహానుభావుడు, శైలేజ్ రెడ్డి అల్లుడు, పక్కా కమర్షియల్, ఇది బాబు బంగారాలు కూడా పిలిచారు. ఆ తర్వాత మనకు రీసెంట్ గా ప్రతి సినిమా మాక్సిమం పిలిచారు అనమాట. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సారు మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందంటే నా మాతృ సంస్థ, నా మాతృ అన్నట్టుగా ఉంటాను అనమాట. అట్లా అదే మారుతి గారి కోసం ఒక మూర్తి కట్టించేస్తారు అన్నమాట మీరు. తప్పకుండా మారుతి సార్ స్పెషల్ కూడా ఏంటంటే చాలా ఫ్రీడమ్ ఇస్తారండి. నువ్వు అది ఉంటది కదా అది చూసుకో అంటాడు, ఆ సెన్స్ చూసుకో అని చెప్తారు సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ దగ్గర ఉంటే. బాడీకి కొంచెం ఫ్రీగా ఉంటది, అంటే ఇంకేదైనా చేయొచ్చు అన్నట్టుగా. ఒక క్యారెక్టర్ ఇచ్చి నువ్వు ఇలా తయారం కాదు, ఇక ఎలా తయారవుతావు నీ ఇష్టం, చూడగానే ఇలా అని ఒక సెన్స్ చెప్తాడు. ఆ సెన్స్ ని ఫాలో కావాలి. అవును, అలా అయితే మనకు కూడా కొద్దిగా క్రియేటివిటీ వస్తుంది, మనం అటు మనం చేసుకో ఐడియాలజీ వస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఒక అది. సో రాము గారు, మొత్తం ఎపిసోడ్ అంతా జబర్దస్త్ లోంచి ఉన్న కేటగిరీలు అన్ని కలిపి జబర్దస్త్ గా ఫుల్ మంచి స్వింగ్ లో వెళ్ళింది. ఫుల్ ఎంజాయ్ చేశాను నేను మాత్రం. మా వ్యూవర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారు, ఐ బెట్ ఆన్ దిస్. సో ఇప్పుడు అంతేనా, ఇంకేం కావాలి? వీలైతే అదే నా వ్యూవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, నా మిమిక్రీ చేస్తారు చెప్పారు కదా. అంతేనా? వీలైతే అయ్యో నా వల్ల కాదు, అంత ఫాస్ట్ నేను చెప్పలేను. చెప్పండి సార్, మరి చెప్పలేను సార్, అర్థం చేసుకోండి సార్, టైం వచ్చినప్పుడు చెప్తాను సార్. ఆ టైం కోసం వెయిట్ చేస్తాం. యా షూర్, అందుకే ఈరోజు టైం అడుగుతామని కూడా టైం పెట్టుకొని రాలేదు. గ్రేట్ అసలు మీరు, అంటే అందులో కూడా ఒక కామెడీ స్క్రిప్ట్ చేశారు. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.